ప్రపంచంలో మనుషులకే కాకుండా ప్రతి చిన్న జీవికి కూడా బంధుత్వాలు, బంధాలు, సంసారం, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. మనకే కష్టాలు వస్తున్నాయి, మనకే ఇవన్నీ ఎందుకు, ఇలా దేవుడు మనకెందుకు ఇట్లా చేస్తుండు అని మనం అనుకోకుండా, మనకే కాకుండా మనకంటే ఎక్కువ కష్టాలు వేరే వారికి ఉన్నాయి అనుకొని వాళ్ళ కష్టాలలో మనకు ఈ కష్టం చిన్నది అనుకొని మనం కష్టాలను నిలదొక్కుకొని మనం వాటిని నెట్టుకొని వస్తేనే మనకి ఫలితం అనేది ఉంటుంది. మనకు దేవుడిచ్చిన జీవితం కొంతవరకే. ఆ జీవితాన్ని మనం వృధా చేయకుండా, కష్టాలని కన్నీళ్ళని మనం వృధా చేయకుండా మన జీవితాన్ని కొనసాగిస్తూ మనం అది పయనించే వైపుకి మనం పయనిస్తూనే ఉండాలి. అది తర్వాత విషయం ఏంటంటే దేవుడే నడిపిస్తాడు అంతే. దానికి నిదర్శనం ఇక్కడ చూపిస్తున్న జీవి ఎంత కష్టపడిందో మనకు తెలుస్తుంది. అది అంత చిన్న జీవి అయినా కానీ తను ఒక ఇల్లును నిర్మించుకొని తన సంసారాన్ని, తన బాధ్యతలను, బంధుత్వాలను ఎలా నిర్మించుకుందో చూడండి.